హాయ్ వర్క్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో ఇవాళ రియల్ ఎస్టేట్ టీవీ అయితే మనం గుండ్లపోచంపల్లికి లొకేషన్కి వచ్చాం. సో ఎందుకు వచ్చాం గుండ్లపోచంపల్లికి అంటే ఇప్పుడు ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మంచి హాట్ కేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గుండ్లపోచంపల్లి మనకు నియర్ కొంపల్లి, ఒక సైడ్ వచ్చేసి ఓఆర్ఆర్కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ రెసిడెన్షియల్ పరంగా మంచి డిమాండ్ ఉంది. విల్లాసు అపార్ట్మెంట్స్ మాత్రం ఇక్కడ చాలా క్రౌడ్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎక్కడ చూసినా అవే ఉన్నాయన్నమాట. సో అందుకోసం నేను ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు ఉన్న లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గుండ్లపోచంపల్లి నుంచి దూలపల్లి పోయే రూట్లో ఉన్నాం. రైట్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది గుండ్లపోచంపల్లి చౌరస్తా నుంచి దూలపల్లి పోయే 100 ఫీట్ రోడ్ అనమాట ఇది ప్రపోజ్డ్. సో దీనికి ఆనుకొనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ అపార్ట్మెంటు చూడొచ్చు. అపార్ట్మెంట్ ఇది కన్స్ట్రక్షన్లో ఉంది, ఆల్మోస్ట్ 90% వర్క్ అయిపోయింది. అండ్ మనకి ఈ అపార్ట్మెంటు నేమ్ వచ్చేసి కంట్రీ వుడ్స్ అనమాట. అండ్ ఇది శ్రీ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ అనమాట. సో ఇందులో ఈ అపార్ట్మెంట్లో మనకు 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ సేల్కి అయితే ఉన్నాయి. అండ్ మనకు ఇందులో మొత్తం టోటల్ అపార్ట్మెంట్లో మొత్తం 25 ఫ్లాట్స్ ఉన్నాయి. ప్రతి ఫ్లోర్కి వచ్చేసి 5 ఫ్లాట్స్ అనమాట. ఇందులో 2 BHK ఫ్లాట్స్ వచ్చేసి 3 ఉన్నాయి అండ్ 3 BHK ఫ్లాట్స్ వచ్చేసి 2 ఉన్నాయి అనమాట. సో మనం ఒకసారి ఈ అపార్ట్మెంట్కు పక్కనే కంచు మెర్లను చూడొచ్చు అనుకొని, ఇక్కడ మనం చూడొచ్చు విల్లాస్ అనమాట. కనపడుతుందా, సంయుగ విల్లాస్ ఇవి. సో ఇవి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, ఇంట్లో కూడా ఇప్పుడు ఇంకా పీపుల్ లివింగ్ ఉంటున్నారు. అండ్ దీని వెనకాలనే చూడొచ్చు మనకు. సో మీకు ఇక్కడ చూడొచ్చు ఈ అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ అనమాట, ఇక్కడ కూడా ఆల్రెడీ విల్లాస్ ఉన్నాయి, అందులో ఉంటున్నారు. ఇది ఇంటిగ్రిటీ టౌన్షిప్ అనమాట, ఇందులో విల్లాస్ ఉంటారు. అండ్ వెనకాల వచ్చేసి మనకు వాసవి అండ్ అపర్ణ వాళ్ళవి అపార్ట్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, చూడొచ్చు అక్కడ. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు మనం అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. సో ఇది అపార్ట్మెంట్లో చూడొచ్చు, మనకి ఇదంతా కారిడారు. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకు వచ్చేసి మనకు ఈచ్ ఫ్లోర్లో 3 2 BHK ఫ్లాట్స్ ఉంటాయి, 3 వచ్చేసి 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయి అనమాట. 3 BHK ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1500 SFT ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాయి, 2 ఫ్లాట్స్ అనమాట. సో ఇలా ఫ్లోర్కి 5 ఫ్లాట్స్, మొత్తం అపార్ట్మెంట్ వచ్చేసి 25 ఫ్లాట్స్ అనమాట. సో ఇప్పుడు మనం 3 BHK ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ 1500 SFTలో ఉన్న ఫ్లాట్ చూద్దాం ఒకసారి. లోపల కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది, డిజైనింగ్ ఎలా ఉంది చూద్దాం. రైట్, ఇప్పుడు ఈ 3 BHK ఫ్లాట్కి ఇది మనకు మెయిన్ డోర్, ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది, 1500 SFT అనమాట. సో లోపల చూద్దాం ఇంకా. సో మనం ఇప్పుడు హాల్లోకి వచ్చాం, చూడొచ్చు హాల్ మంచి బిగ్ సైజులో వచ్చిందనమాట. రైట్, ఇప్పుడు మనం హాల్లో చూడొచ్చు, ఇక్కడ సైడ్ ఒక బిగ్ సైజ్ విండో వచ్చిందనమాట. అండ్ డోర్ కానుకొని ఇంకొక విండో అనమాట. సో ఇంకా ఇవి కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా డోర్ కంప్లీట్ కాలేదు. అండ్ మనకు ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఇస్తారు, బ్రాండెడ్ టైల్స్ ఇస్తారు. ఇక్కడ ఫ్లోరింగ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది అనమాట. సో అండ్ మనకు ఇక్కడ టీవీ యూనిట్ ఏరియా వస్తుంది, ఇక్కడ సైడ్ వచ్చేసి చూడొచ్చు వాళ్ళకి ఇక్కడ మనకు పాయింట్ ఇచ్చారు, పవర్ పాయింట్. అండ్ మనకి ఇదంతా వచ్చేసి ఇక్కడ లివింగ్ ఏరియా వస్తుంది, ఇక్కడ మన సోఫా సెట్స్ గెస్ట్ సిట్టింగ్ ఏరియా వాడుకోవచ్చు ఇక్కడ ఇదంతా. రైట్, ఇప్పుడు ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది, ఇక్కడ ఇటు సైడు ఇది డైనింగ్ ఏరియా. అండ్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు టీవీ యూనిట్కి బ్యాక్ సైడే ఇది పూజా రూమ్. సో మనం డైనింగ్ ఏరియాలో చూడొచ్చు, ఇక్కడ మనకు సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ మనకు. అండ్ నెక్స్ట్ డైనింగ్ ఏరియాకు పక్కనే ఒక విండో వచ్చింది ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఓపెన్ కిచెన్ ఇది. సో మన కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనకు వాల్స్కు టైల్స్ ఇస్తారు ఇక్కడ, ఈ పెయింట్ లేని ప్రాంతం అంతా. సో ఇక్కడ మనకు పెయింట్ లేకుండా ఉంది కదా, ఇక్కడ మొత్తం మనకు టైల్స్ వస్తాయి. రైట్, ఇటు సైడ్ చూడొచ్చు మనకు సెల్ఫ్లు కూడా ఇచ్చారు ఇక్కడ. రైట్, ఇప్పుడు మన కిచెన్ దగ్గర పక్కన ఇక్కడ మనకు డోర్ కనపడుతుంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఇది వాష్ ఏరియా అనమాట. ఇది వాష్ ఏరియా కూడా చాలా బిగ్ సైజ్లో వచ్చింది ఇక్కడ మనం చూడొచ్చు. రైట్, మనం మళ్ళీ హాల్లోకి వచ్చాం. సో డైనింగ్ ఏరియా పక్కనే మనకు ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూద్దాం.
రైట్, మాస్టర్ బెడ్రూమ్ మనకు బిగ్ సైజ్లో వచ్చింది. ఇందులో 2 విండోస్ వచ్చినాయి. ఇటువైపు ఒక విండో అండ్ ఇటువైపు ఒక విండో, పక్కనే సెల్ఫ్లు ఇచ్చారు చూడొచ్చు. నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇందులో. రైట్, ఇప్పుడు మనం హాల్లోకి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. చూడొచ్చు, ఇది సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాం. ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇందులో కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక విండో వచ్చింది. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లు ఇచ్చారు మాకు, చూడొచ్చు. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా వాడుకోవచ్చు, మన గెస్ట్ బెడ్రూమ్ అయినా వాడుకోవచ్చు, మన చాయిస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు బాల్కనీ వచ్చింది అనమాట. ఇక్కడ సైడ్ చూడొచ్చు, ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇది బాల్కనీ ఏరియా అనమాట. సో ఈ సిట్అవుట్ ఏరియా, మినీ గార్డెన్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ ఇది థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూడొచ్చు. సో ఇంట్లో ఒక విండో వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేసి ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ చూడొచ్చు. సో 3 బెడ్రూమ్స్కి 3 బాత్రూమ్స్ ఇచ్చారు ఇందులో. మీకు ఇందాక చెప్పా కదా స్టార్టింగ్లోనే, సో విల్లాస్ కానుకొని ఉందని. అండ్ చూడొచ్చు, విల్లాస్ ఇవి ఇంటిగ్రిటీ విల్లాస్. ఆల్రెడీ ఇంట్లో ఉంటున్నారు పీపుల్. అండ్ ఆ పక్కన క్రెయిన్ కనపడుతుంది కదా, అక్కడ చూడొచ్చు కన్స్ట్రక్షన్. అక్కడ వాసవి వ్యాపారం వల్ల కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మొత్తం అపార్ట్మెంట్స్ అనమాట చుట్టూ. ఇక్కడ సైడ్ విల్లాస్, ఇవేమో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సంయుక్త విల్లాస్ ఇవి చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా 3 BHK ఫ్లాట్ 1500 SFTలో. సో ఇలా మనకు ఫ్లోర్కి 2 వస్తాయి అన్నమాట. సేమ్ అంటే ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంటాయి. అండ్ మనకి ఇది ఇంక్లూడింగ్ నెక్స్ట్, సో మనకు ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్, లిఫ్ట్ ఇచ్చారు. అండ్ మనకి ఇందులో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిమ్, అండ్ అదేవిధంగా మీటింగ్ హాల్, అంటే స్మాల్ కమ్యూనిటీ హాల్ కూడా ఇచ్చారు ఇందులో. అంటే చిన్న చిన్న పార్టీస్ కానీ మీటింగ్స్ కానీ చేసుకోవడానికి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ప్రతి వెహికల్కి కార్ పార్కింగ్లో ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. సో మనకి ఇందులో 24/7 సెక్యూరిటీ ఉంటుంది అనమాట. 24/7 వాటర్ సప్లై, 100% వాస్తు. అండ్ కాస్ట్ వచ్చేసి మనకు 4000 పర్ SFT. అండ్ నెక్స్ట్ ఎమ్యూనిటీస్ కాస్ట్ వచ్చేసి 3 BHK ఫ్లాట్కి 3 lakhs, అదేవిధంగా 2 BHK ఫ్లాట్కి 2.5 lakhs ఎక్స్ట్రా అనమాట. అండ్ లొకేషన్ పరంగా చూసుకుంటే ఒకసారి ఇప్పుడున్న ఈ గుండ్లపోచంపల్లికి నియర్ వచ్చేసి మనకు మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది, అదేవిధంగా మల్లారెడ్డి కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా మనకు నియర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా వచ్చేసి మనకు నియర్ 5 kilometers డిస్టెన్స్లోనే ఆక్సిజన్ పార్క్ ఉంది. అండ్ కండ్లకోయ ఎగ్జిట్ మనకి ఈ నుంచి జస్ట్ 5 kilometersలోనే మనం ORRకి చేరుకోవచ్చు. అదేవిధంగా గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ కూడా ఉంది మనకు ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకుంటే. సో అండ్ సరౌండింగ్ ఏరియా వచ్చేసి మొత్తం రెసిడెన్షియల్ అండ్ విల్లాస్ ఉన్న ఏరియా. అండ్ అదేవిధంగా నియర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి, అండ్ మాల్స్, అదేవిధంగా సూపర్ మార్కెట్స్ అన్నీ నియర్ బై ఉన్నాయి అన్నమాట. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. Hi, this is Kev Karthik. Please subscribe and like and share Real Estate TV.